హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్పెషల్ అంటే నిజంగా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఆల్రెడీ తన వర్డ్స్ చూసుంటారు, వినుంటారు. అంటే అది ఎంత ఇంపాక్ట్ చూపించాయంటే చాలామందికి తన గురించి తెలియకపోయినా తన వర్డ్స్ మాత్రం ఖచ్చితంగా లైఫ్‌లో ఏదో ఒక చోట ఇంపాక్ట్ చూపిస్తూనే ఉన్నాయి. చాలా కనెక్ట్ చేస్తున్నాయి. సో, తన బుక్ చదివాక కూడా నేను కూడా చాలా ఇంప్రెస్ అయ్యాను. అండ్ చాలా అడిక్ట్ అయ్యాను కూడా స్టోరీకి. సో, ఆ బుక్ చదివాక తనని ఎలాగైనా ఇంటర్వ్యూ చేయాలి, కలవాలి అనిపించింది. సో, తనని పిలిచాను. అతను ఎవరో కాదు, అయోధ్య చేరిన కృష్ణ బుక్ ఆథర్ శ్రీనివాస్ కామశెట్టి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ అండి. హలో. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఫైన్ అండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు అంటే నాకు ఆ బుక్ చదివాక చాలా ఇంపాక్ట్ అనిపించింది. నేను లైక్ అంటే ఫస్ట్ టైం నాకు నావెల్స్ చదవడం రెగ్యులర్‌గా అలవాటే. కాకపోతే ఫస్ట్ టైం ఒక బుక్ చదువుతూ ఏడ్చాను నేను ఫస్ట్ 2 పేజెస్‌కే. సో, చాలా అంటే చాలా రాసారు. చాలా అంటే చాలా మందికి రీచ్ అయింది కూడా బుక్. అందులో ఉన్న వర్డ్స్ కానీ అవన్నీ. సో, బుక్ గురించి తర్వాత మాట్లాడదాం మనం. ఫస్ట్ మీ పర్సనల్ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది? అండ్ చిన్నప్పుడు ఎలా ఉండేది మీ లైఫ్? ఏం చదువుకున్నారు? హలో ఆల్. నేను శ్రీనివాస్ కామశెట్టి. మీ అందరికీ తెలుసు. అయోధ్య చేరిన కృష్ణ రైటర్‌ని. నా ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి నేను మాస్టర్ ఆఫ్ కామర్స్ చేశాను. ఎంకామ్ చేశాను. అండ్ ఓకే. దాంతో పాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడీ కూడా చేశాను. హ్మ్. అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఒక చెస్ కోచ్‌ని. ఇంటర్నేషనల్ రేటెడ్ చెస్ ప్లేయర్‌ని. అవునా? సో, పిల్లలకి చెస్ కోచింగ్ ఇస్తూ ఉంటాను. ఓకే. సో, ఎడ్యుకేషన్ పరంగా ఇంతకుముందు స్కూల్స్‌లో కానీ, కాలేజెస్‌లో లెక్చరర్‌గా, స్కూల్స్‌లో టీచర్‌గా చేస్తూ ఉండేవాడిని. కొద్ది రోజులుగా ఈ రైటింగ్ ఫీల్డ్‌లోకొచ్చిన తర్వాత, ఈ ఓన్‌గా అకాడమీస్ పెట్టుకున్న తర్వాత హ్మ్. ఇంకా జాబ్స్ ఏది చేయకుండా ఓన్‌గా స్టార్ట్ చేసుకొని, ఇలా రైటింగ్ రాయడం, ఇలా బుక్స్ రాయడం అనేది స్టార్ట్ చేశాను. ఓకే. అంటే ఫస్ట్ చెస్ హ్మ్. ఆడేవారా మీరు? చెస్ ఆడేవాళ్ళం. ఓకే. ఎప్పుడైనా అంటే కాంపిటీషన్‌కెళ్లారా బయటికి? కాంపిటీషన్స్‌కెళ్ళాము. అవునా? విన్ హ్మ్. అయ్యారా? విన్ అయ్యాము. అవునా? యాక్చువల్‌గా ఎక్కడ? ఇంటర్నేషనల్ రేటింగ్ గూడా ఉంది చెస్‌లో. అవునా? హ్మ్. ఓహ్! కానీ తెలీదు. అయోధ్య అవును. చేరిన కృష్ణ ద్వారానే శ్రీనివాస్ గారు పరిచయం అయ్యారు అందరికి. అంటే చెస్‌లో జస్ట్ ఒక హ్మ్. ఇంటర్నేషనల్ రేటింగ్ వచ్చినా కూడా బిగినింగ్ స్టేజ్‌లోనే ఉన్నాము ఆ లెవెల్‌లో. ఓకే. హ్మ్. మెయిన్ ఫోకస్ వచ్చేసి రైటింగ్ మీదే పెట్టాం కాబట్టి, ప్రెజెంట్ హ్మ్. చెస్ మీద అంత కంప్లీట్ ఫోకస్ పెట్టలేకపోతున్నా. ఓకే. హ్మ్. పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మా నాన్నగారు గవర్నమెంట్ డిపార్ట్మెంట్‌లో అటెండర్‌గా చేస్తారు. హ్మ్. మదర్ టైలరింగ్ చేస్తారు. ఓకే. హ్మ్. మ్యారేజ్ అయిందా అండి మీకు? లేదండి. ఓకే. చూస్తున్నారా? ఆ! చూడాలి. హ్మ్. అంటే ఇంకా స్టార్ట్ చేయలేదా? త్వరలో. ఓకే. హ్మ్. మ్యారేజ్ అవ్వకుండానే అంతే అంటే ఆ బుక్‌ని అంత ఇంపాక్ట్‌గా చాలా రాసారు. థాంక్ యూ అండి. అంటే మీకు ఫస్ట్ అసలు బుక్ రాయాలి అనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? అంటే చిన్నప్పటి నుండి అలవాటా? లేకపోతే మధ్యలోనే అనుకున్నారా? అంటే తెలుగు చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలుగు చదవడం గానీ, తెలుగు పదాలు పలకడం గానీ, తెలుగు హ్మ్. అనేది చాలా ఇష్టం నాకి. ఓకే. తెలుగు పదాలు నేను స్పష్టంగా పలుకుతాను. హ్మ్. స్పష్టంగా చదువుతాను. హ్మ్. పేపర్ గూడా చాలా వరకు పేపర్ బాగా చదివేవాడిని. స్పోర్ట్స్ కాలమ్స్ గానీ, ఏదన్నా ఆర్టికల్స్ గానీ చదవడం బాగా అలవాటు. హ్మ్. దాంతో పాటు సెంటెన్సెస్‌ని ఏదన్నా కంప్లీట్‌గా ఫిల్ చేయడం గానీ, ఓన్ సెంటెన్సెస్ రాయడం అనేది చాలా ఇంట్రెస్ట్. ఓకే. చిన్నప్పటి నుంచి గూడా స్కూల్లో క్వెషన్స్‌కి గూడా వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ కంటే గూడా ఓన్ క్రియేటివిటీతో ఓన్ ఆన్సర్స్ రాయడము, పేపర్‌లు నింపేయడం అనేది అలవాటయిపోయింది. సో, ఆ ఓకే. విధంగా లైన్స్ సెంటెన్స్ ఫార్మేషన్ చేయడం అన్నది బాగా అలవాటయిపోయింది నాకు. హ్మ్. దాని బేస్‌తో ఇన్‌స్టాలో ఒకటి ఎన్ఎస్ఎన్ టాక్స్ అని ఒక పేజ్ క్రియేట్ చేసి జస్ట్ కొటేషన్స్ పెడుతూ ఉండేవాడిని. హ్మ్. మంచి సెంటెన్సెస్‌తో. ఎప్పుడైతే ఆ కొటేషన్స్ బాగా రీచ్ రావడము, జనాలు చదవడము, దాని నుంచి చాలామంది ఇన్‌స్పైర్ అవ్వడం స్టార్ట్ చేశారు. సో, హ్మ్. స్టార్ట్ చేసినప్పుడు మనం ఓన్లీ జస్ట్ ఒక 2 లైన్స్ కొటేషన్స్ మాత్రమే పరిమితం అవ్వకూడదు. ఒక బుక్ రాయాలి. ఒక మంచి కథని తీసుకొని జనాల్లోకి తీసుకెళ్ళాలి హ్మ్. అని అనుకున్నాను చాలా రోజులు. కానీ ఒక్కొక్కసారి నాకు అనిపించింది ఏంటి అంటే, ఈ రోజుల్లో బుక్స్ చదివే వాళ్ళు తగ్గిపోతున్నారు కదా! అని అనిపించింది. బట్ గత కొద్ది సంవత్సరాలుగా ట్రెండ్ మారింది. బుక్స్ అవును. చదివే వాళ్ళు పెరిగిపోయారు. సో, చదివే వాళ్ళున్నారు. నువ్వు రాయగలిగే కెపాసిటీ నీకుంటే చదువుతారని నాకు నేను అనుకున్న తర్వాత ఈ బుక్ రాయడం స్టార్ట్ చేశాను. ఓకే. ఏ ఇయర్‌లో స్టార్ట్ చేశారు మీరు? ఇది 2024లో స్టార్ట్ చేశాను. ఆ! ఓకే. 2025 సెప్టెంబర్ కల్లా అయిపోయింది. ఆల్‌మోస్ట్ ఎట్లా 1 ఇయర్ పట్టింది. 1 ఇయర్ పట్టింది. హ్మ్. ఓకే. అంటే ఎలా తీసుకున్నారు? స్టోరీ ఇలా అనుకుని ఏమన్నా చేంజెస్ చేస్తారా? లేకపోతే ఎట్లా రాస్తారసలు? స్టోరీ వచ్చేసి ముందే డిసైడ్ అయ్యాను. అంటే హ్మ్. మెయిన్ పాయింట్ వచ్చేసి
జాబ్ వదిలేసి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే యూత్ గురించి మెయిన్ టాపిక్ అనుకోని స్టోరీ స్టార్ట్ చేశాము. హ్మ్. ఆ స్టోరీ స్టార్ట్ చేసిన దాంట్లో ఓన్లీ ప్లెయిన్‌గా ఒకటే స్టోరీ అంటే జనాలకు కూడా అంత ఇంట్రెస్ట్‌గా ఉండకపోవచ్చని కొన్ని ఫిక్షన్ క్యారెక్టర్స్ పెట్టి ప్రెజెంట్ సినారియోకి ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో, ఏ విధంగా అయితే జనాలకు దగ్గరవుతుందో అని కథని ఆ విధంగా మలుపు తిప్పడం గానీ, ఓకే. ఎవరికైతే ఎక్కడ ఏ క్యారెక్టర్‌కి ఏ లైన్స్ కనెక్ట్ అవుతాయని వాటిని సెట్ చేసుకొని అలా రాస్తూ వెళ్ళిపోవడం జరిగింది. ఓకే. అంటే ఇప్పుడు ఒక పేజ్ రాస్తారు. అది కాసేపు అయిన తర్వాత ఎందుకో నచ్చదు. అలాంటి సిట్యుయేషన్స్ కూడా ఉంటాయా? అలా చాలా సిట్యుయేషన్స్ ఉంటాయి. అంటే బేసిక్‌గా ఏంటంటే ఇప్పుడు ఒక 10 పేజీలు రాసిన తర్వాత 11 పేజీ రాయాలి అన్నప్పుడు కొన్ని కొన్ని సార్లు గ్యాప్ వస్తుంది. హ్మ్. అక్కడ ఆగిపోతాం. మళ్ళీ 11థ్ పేజ్ రాసిన తర్వాత 10థ్ పేజ్‌కి, 11థ్ పేజ్‌కి 2 కనెక్టివిటీ ఉండాలి. హ్మ్. అవును. ఒక్కోసారి 11థ్ పేజ్ రాసిన తర్వాత 10థ్ పేజ్ సరిగ్గా రాలేదనిపిస్తుంది. అలా ఎన్నో పేజెస్ డిలీట్ చేయడము, ఎన్నో పేజెస్ యాడ్ చేయడము, హ్మ్. కన్సిస్టెన్సీ మిస్ అయినప్పుడు కొన్ని కొన్ని చోట్ల కథ ముందుకెళ్ళక ఒక 2, 3 మంత్స్ ఆగిపోవడం. ఏమీ ఓహ్! 2, అర్థం కాదు. 3 మంత్స్. కొన్ని కొన్ని చోట్ల 2, 3 మంత్స్ పట్టింది. మళ్ళీ కొత్త లైన్ దొరకలేదు. హ్మ్. అక్కడ ఎన్నో పెట్టాం. కానీ అవన్నీ యాప్ట్ అనిపించలేదు. ఏదో ఔట్ ఆఫ్ ద స్టోరీ తీసుకొచ్చినట్టు అని ఎన్నో సార్లు అనిపించినప్పుడు ఆగిపోయాం. హ్మ్. కరెక్ట్ లైన్ దొరికింది. మళ్ళీ ఆ ఫార్మ్ దొరికి అదే కరెక్ట్ లైన్ యాప్ట్ అయింది అని అనుకోవడానికి బాగా టైం పట్టింది. ఓకే. హ్మ్. అంటే మీరు ఓన్‌గానే రాసారా? లేకపోతే ఎవరిదైనా హెల్ప్ తీసుకున్నారా మీరు? లేదు, కంప్లీట్‌గా ఓన్‌గా రాసాను. ఓకే. హ్మ్. అంటే ఇది స్టోరీ ఇట్లా ఉంది అని ఎవరికీ కనీసం ఇంట్లో వాళ్ళకి గాని ఎవరితో షేర్ చేసుకోలేదా? స్టోరీ గురించి అంటే ఫస్ట్ మా అమ్మకి చెప్పాను. ఇట్లా హ్మ్. ఒక స్టోరీ అనుకుంటున్నాను. ఈ విధంగా ఒక ఆర్డర్ చెప్పాను. లైన్ ఆర్డర్‌లో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్తే హ్మ్. ఫస్ట్ మా అమ్మ ఉండి చాలా బాగుంది. హ్మ్. నువ్వు రాయి, దాని తర్వాత చూద్దాం, కంప్లీట్‌గా అయిపోయిన తర్వాత ఒకసారి చూద్దాం అన్నారు. ఫస్ట్ హ్మ్. చెప్పిందైతే మా మమ్మీకి చెప్తే బాగుందన్నారు. ఓకే. బాగుందన్న తర్వాత మాక్సిమం స్టోరీ గురించైతే చాలా తక్కువ మందితో డిస్కస్ చేశాను. హ్మ్. 1 ఆర్ 2 మెంబర్స్ తప్ప స్టోరీ గురించి పెద్ద డిస్కషన్ అయితే ఎవరితో చేయలేదు. ఓకే. హ్మ్. రాసాక ఫస్ట్ ఎవరు విన్నారు మీ స్టోరీ? ఎవరు చదివారు? ఫస్ట్ మా మమ్మీకే ఇచ్చాను. ఓకే. ఏమన్నారు తను చదివాక? బాగుంది, చాలా బాగుంది అని జెప్పారు. హ్మ్. చదివిన తర్వాత ఎక్కడన్నా మిస్టేక్స్ ఉన్నా గూడా ఏదన్నా ఉన్నా ఆవిడ ఇక్కడ అది బాలేదు, ఇది బాలేదని కొన్ని సజెషన్స్ ఇవ్వడం గానీ, స్టోరీ రాసేటప్పుడు గూడా హ్మ్. ఇక్కడ ఇది బాలేదేమో, ఇంకొంచెం బెటర్‌గా రాయొచ్చేమో అని హ్మ్. ఎక్కువ శాతం డిస్కషన్స్ మా మదర్‌తో జరిగేవి. ఇంకా బయటి మిగతా వాళ్ళందరికి మాత్రం అంతా స్టోరీ అయిపోయి ఇంకా ఎండింగ్‌లో ఇంక ప్రింటింగ్‌కెళ్ళే ముందరే చాలా మందికి చెప్పాను. ఓకే. ఇన్‌బిల్ట్ స్టోరీ ఉన్నప్పుడు మాత్రం ఎక్కువగా డిస్కషన్ చేసింది మా మమ్మీతోటే డిస్కషన్ చేశాను. ఓకే. మీ హ్మ్. ఫాదర్‌తో? మా ఫాదర్‌తో డిస్కషన్ చేయలేదు. యాక్చువల్‌గా హ్మ్. ఫస్ట్‌లో ఆయనకు అంత పెద్ద ఇష్టం లేదు నేను ఇట్లా ఆఫ్ ద ఫీల్డ్ రావడం. ఓకే. హ్మ్. అంటే స్టోరీ అంటే చదివారా మీ నాన్నగారు? ఇప్పుడు బాగా సంతోషంగా ఉన్నారు. బుక్ బాగా రీచ్ అయ్యి బాగా ఓకే. చేరుకున్న తర్వాత. ఆ! హ్మ్. ఓకే.